కానీ ఫ్యామిలీ ట్రిప్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా రెగ్యులర్ ఎవ్రీ. అదే కదా, నేను సంపాదించి దానికోసం. మై వైఫ్ ఎంజాయ్స్. నా పిల్లానికి ఏం కావాలి, నాకు వచ్చేటప్పుడు ఒక పువ్వు కాదు, నాకు వచ్చేటప్పుడు నా బర్త్డేకి కేక్ కటింగ్ కాదు. టేక్ మీ అవుట్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, వీ ఎంజాయ్, వీ త్రీ వీ లవ్ టు ఎక్స్ప్లోర్. నేను వెళ్ళిపోతాను. నాకు వెడ్డింగ్ డెస్టినేషన్ ఈవెంట్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళు నాకు టికెట్ పెడతారు. నేనంటా సార్ నేను ఎక్స్ట్రా 2 టికెట్లు వేసుకుంటా, నువ్వు నాకు ఇచ్చే రూమ్ కంటే నేను ఒక పెద్ద రూమ్ బుక్ చేసుకుంటా, నాకెంత పెడతారో అది నాకు ఇచ్చేయండి, నేను దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని నేను ఇచ్చుకుంటా. మీరు నాకు 2 and 4 టికెట్ వేస్తారు, దానికి +2 నేను చేసుకొని నేనే డబ్బులు కట్టుకుంటా అని చెప్తా. ఈవెంట్ అయిపోతుంది ఒక 2 days 3 days, ఆడ నుంచి 4-5 days మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. వీ లవ్ ట్రావెలింగ్, వీ లవ్ ఎక్స్ప్లోరింగ్ గుడ్ క్విజీన్. మంచి ఫుడ్ తినాలని నాకు ఉంటుంది, నిత్యాకు ఉంటుంది. బోత్ ఆర్ ఫుడీస్, సో అట్లే ఎంజాయ్ చేస్తున్నాను. ఫర్ మీ దట్ ఈస్ లగ్జరీ. కానీ ఈ ట్రిప్స్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. జనరల్ ఆడియన్స్ కమెంట్స్ ఏంటంటే అసలు వీళ్ళందరూ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దుబాయ్లు, బ్యాంకాక్లు, మలేషియాలు, యూఎస్లు, యూకేలు. బట్ కొంత కొలాబరేషన్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఏది కొలాబరేషన్? కొన్ని ట్రిప్స్ కొలాబరేషన్స్ మీద వస్తాయి కదా బ్రో. అంటే ఏ ట్రిప్స్? నాటాస్కి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు కొలాబరేషన్ మీదే మిమ్మల్ని పిలుస్తారు, ఈవెంట్కి ఇన్వైట్ చేస్తారు, అప్ అండ్ డౌన్ మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు, మీకు అకామిడేషన్ ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే బయట ఖర్చు అంతా మీరు పెట్టుకుంటారు. నిజమేనా? అంతే కదా, అందరి గురించి నాకు తెలియదు వాళ్ళు ఎలా డీల్ చేస్తారో. బట్ నేను ఒక 12 yearsగా నేను యూఎస్లో ఈవెంట్స్ చేస్తున్నాను రెగ్యులర్గా. అంటే పెద్ద కన్వెన్షన్ ఈవెంట్స్ నేను, సుమా గారు, ప్రదీప్ చేస్తుండే, కానీ ఇప్పుడు చేయట్లేదు. నేను ఒక కంటిన్యూయర్, మొన్న వెళ్ళేసి వచ్చింది, దిస్ ఇస్ మై 12th year యూఎస్కి. నేను 2011 నుంచి ఎక్సెప్ట్ ఫర్ కరోనా టైంలో వెళ్ళలేదు, కానీ వాళ్ళు డైరెక్ట్ డీలింగ్, మధ్యలో ఏ మిడిల్ మ్యాన్ లేడు, ఒక మేనేజర్ కూడా ఉండడు. దే కాల్ మీ, సార్ ఇట్లా ఈవెంట్ ఉంది అని. అంతెందుకు నెక్స్ట్ జూన్కి టీటీ ఈవెంట్ నేనే చేస్తున్నా, దట్స్ ఆల్రెడీ బుక్డ్. ఫిలడెల్ఫియాలో అవుతుంది, అది చాలా పెద్ద స్కేల్లో చేస్తారు టీటీఏ. సో అట్లా నాకు ముందే 1 year ఒక 6 months ముందు మాట్లాడుకుంటారు, నా యాంకరింగ్ కాస్ట్ ఎంత అండి అనేది. 3 shows అంటారు, 3 into so and so అని మాట్లాడుకుంటాం. వీసా B1 B2 ఉంది, అడిపోయి చేసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా. లేదు నువ్వు ఫ్యామిలీని తీసుకెళ్తున్నావు, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండమంటే, ఇక యూఎస్లో ఏదో స్టేట్లో ఎవడో ఒకటి తెలిసిన ఉంటాడు, స్కూల్ ఫ్రెండ్. మా చెల్లి ఉంటుంది న్యూయార్క్లో. సో అక్కడ అయిపోయిన తర్వాత చెల్లితో కొంచెం టైం స్పెండ్ చేసి, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తారు. దట్ ఈస్ మై థింగ్ ఇఫ్ ఐ గో టు యూఎస్.